హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈస్ యూకేలో మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లాగా తెచ్చుకోవచ్చు అనేసి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఎవ్రీబడి ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీబడి టు డూ అండి. ఎస్పెషలీ మేము ఫస్ట్ వచ్చినప్పుడు మాకు కార్ లైక్ 6 months వరకు కార్ ఉండలేదు. అండ్ చలిలో ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ వాకింగ్ చేసుకుంటూ గ్రాసరీస్ కి దీనికి అన్నిటికీ చాలా కష్టం అవుతుంది. సో ఈ మెన్ ఆర్ ఉమెన్ ఐ హైలీ అర్జ్ యూ, the moment you come to UK, మీరు ఫస్ట్ 1 year అయితే యూ కెన్ డ్రైవ్ ఆన్ యువర్ ఇండియన్ లైసెన్స్. సో అది కూడా ఉంది ఆప్షన్ మనకి. లైసెన్స్ ఇండియన్ లైసెన్స్ ఆల్రెడీ ఉంటే దాని మీద మీరు కార్ ఇక్కడ హైర్ తీసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ యూ కెన్ బై యువర్ ఓన్ కార్ ఆల్సో. అండ్ దానికి ఇన్సూరెన్స్ కూడా వేరే లైక్ స్పెసిఫిక్ గా ఇండియన్ లైసెన్స్ మీద ఇన్సూరెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా కొన్ని కంపెనీస్ ఉంటాయి దట్ యూ కెన్ సెలెక్ట్ అండ్ యూ కెన్ టేక్. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్, సో మీరు లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే ద స్టెప్స్ ఏంటంటో నేను చెప్తానండి ఈరోజు. సో ఫస్ట్ థింగ్ ఇస్ యూ నీడ్ టు చెక్ దట్ యూర్ ఎలిజిబుల్ టు డ్రైవ్. Mostly 17 and above are allowed to drive in the UK. So 17 and above you can start applying for your license. Second thing is you have to apply for your provisional driving license. సో ప్రొవిజనల్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏంటంటే మీరు మీ అడ్రస్, ఐ థింక్ మీ పాస్పోర్ట్ కూడా పంపించాలి. 35 pounds అనుకుంటాను యూ హ్యావ్ టు పే ఫర్ ప్రొవిజనల్ డ్రైవింగ్ లైసెన్స్. So provisional driving license is what is like a permission for you to drive in the UK. To even test these, I mean like classes కి వెళ్ళాలంటే కూడా మీకు provisional driving license ఉండాలి. So that is the main ఇది. So before you even go to the instructor, he will ask you to apply for a provisional driving license. ప్రొవిజనల్ డ్రైవింగ్ లైసెన్స్ మీరు తీసుకుని అప్పుడు దాన్ని తీసుకుని వెళ్తేనే మీ ఇన్స్ట్రక్టర్ మీకు దే స్టార్ట్ క్లాసెస్ అనమాట. సో ఇక్కడ ఒక చిన్న సో ప్రొవిజనల్ డ్రైవింగ్ లైసెన్స్ అయిపోయింది, అప్లై చేసుకున్నాక ద నెక్స్ట్ స్టెప్ విల్ బి టు గో అండ్ టేక్ డ్రైవింగ్ క్లాసెస్. సో ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ ఫస్ట్ నుంచి ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకోవద్దు. ఇండియాలో నేర్చుకుని కార్ అంతా లైక్ బాగా హ్యాండిల్ చేయడం బాగా వచ్చేస్తే ఇక్కడ రూల్స్ వరకు నేర్చుకుంటే ఇట్ విల్ బి ఈజియర్ అండ్ ఇట్ విల్ కాస్ట్ యూ లెస్ మనీ. బికాస్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. పర్ అవర్ బేస్ మీద తీసుకుంటారు. సో పర్ అవర్ ఇట్ విల్ బి ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రమ్ 20 to 35 pounds అనుకుంటాను పర్ అవర్. దట్ ఈస్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ కన్సిడరింగ్ మనం ఒక 2-3 క్లాసెస్లో నేర్చేసుకోలేము కదా డ్రైవింగ్. 20-30 క్లాసులకి వెళ్తాది ఇఫ్ యూర్ అ బిగినర్. సో దానికి చాలా ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది. సో మై సజెషన్ వుడ్ బి, ఇప్పుడు ఇండియా ఈ కోవిడ్ టైంలో కాకపోయినా నార్మల్ గా మనం ఇండియా వెళ్తాం కదా, లైక్ డిసెంబర్ టైంలో సమ్ బ్రేక్ వెళ్తారు కదా, అప్పుడు నిజంగా ఇక్కడ చేసుకోవాలని అనుకుంటే బిఫోర్ దాట్ ఇండియా వెళ్ళి మంచిగా డ్రైవింగ్ నేర్చుకుని అక్కడ దాని తర్వాత ఇక్కడికి వచ్చి యూ కెన్ అప్లై ఫర్ యువర్ లెసన్స్. అండ్ దెన్ అప్పుడు మీకు మేబీ 10-15 క్లాసెస్ లో సరిపోతుంది, విచ్ ఇస్ స్టిల్ హ్యూజ్ చంక్ ఆఫ్ మనీ, బట్ అది ఇంకా మనం అవాయిడ్ చేయలేము. సో నేను చేతు మా కేసులో నేను యాక్చువల్గా ఐ యూస్ టు డ్రైవ్ లైక్ ఇండియాలో జస్ట్ అప్పుడే మేము యూకే వచ్చే ముందు కొన్ని రోజుల ముందు నేర్చుకున్నాను. బట్ ఐ వాజంట్ వెరీ కాన్ఫిడెంట్, జస్ట్ తీసేదాన్ని కారు కానీ అంతలా కాన్ఫిడెంట్ గా ఉండలేదు నేను ఇండియాలో డ్రైవింగ్. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు అండ్ బాగా గ్యాప్ కూడా వచ్చింది. ఐ డి నాట్ డ్రైవ్ ఫర్ రియలీ లాంగ్ టైమ్. రిజిత్ పుట్టాకనే డ్రైవ్ చేశా. సో దట్ వాజ్ లైక్ 3.5 years లేటర్ ఆఫ్టర్ వీ కేమ్ ఇక్కడికి. సో అంత లోపల ఆబ్వియస్లీ మనకు వచ్చిన కొంచెం కూడా టిష్. బట్ ఇండియా వెళ్ళినప్పుడు కూడా ఐ డి నాట్ థింక్ ఆఫ్ ఇట్ దట్ అట్లా చేసుకుంటే డబ్బులు మిగులుతాయని. బట్ ఐ హ్యాడ్ టు డూ ఇట్. లైక్ ఇక్కడ డెఫినెట్ గా ఇంకా రిజిత్తో కావాలి, కష్టంగా ఉంది అని అనుకుని నేను చేశాను అనమాట డ్రైవింగ్ ఇక్కడ. ఐ వెంట్ ఫర్ ద క్లాసెస్, చాలా క్లాసెస్ పట్టింది నాకు, అండ్ ఒకసారి ఫెయిల్ కూడా అయ్యాను నేను టెస్ట్. సో వన్ మోర్ థింగ్ ఇస్, ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటారండి డిపెండింగ్ ఆన్ ద ఏరియా ఆల్సో సమ్ టైమ్స్ చేస్తే. బట్ it is good that they are so strict so that మనం we have good drivers on the road. ఎవరంటే వాళ్ళు వస్తే మనకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా సరిగ్గా డ్రైవ్ చేయకపోతే వేరే వాళ్ళు కూడా. సో దానివల్ల ఐ ఫీల్ లైక్ ఓకే, ఇట్స్ గుడ్ దట్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ విత్ డ్రైవింగ్ టెస్ట్. సో యూ హ్యావ్ టు లెర్న్ విత్ యువర్ ఇన్స్ట్రక్టర్ ఫర్ హౌ మెనీ అవర్స్ వాళ్ళు చెప్తారు మీకు ఇది ఓకే ఇట్లా అనేసి. అండ్ దెన్ యూ ఆల్సో హ్యావ్ టు బుక్ ఫర్ యువర్ థియరీ టెస్ట్. సో
సో ఇన్ యూకే డ్రైవింగ్ లైసెన్స్ లో థియరీ టెస్ట్ ఒకటి ఉంటుంది అండ్ ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. సో దర్ 2 types of టెస్ట్ అనమాట. సో యూకే డ్రైవింగ్ లైసెన్స్ కి థియరీ టెస్ట్ ఈజ్ ఆన్లైన్, బట్ ఒక టెస్ట్ సెంటర్ కి వెళ్ళి అక్కడ చేయాలి. బట్ యూ హ్యావ్ టు బుక్ ఆన్లైన్ అనమాట. అండ్ దీనికి బుక్ తో ఒక బుక్ ఉంటుంది, డివిఎల్ఏ బుక్, పెద్ద బుక్ ఉంటుంది. ఆ బుక్ చదువుతారు. నేను కూడా ఆ బుక్ చదివాను. బట్ యాక్చువల్ గా అంత మొత్తం బుక్ చదవక్కర్లేదు. దే లైక్ లాట్స్ ఆఫ్ పీపుల్ డూ మాక్ టెస్ట్ చేసేసి వెళ్తారు. బట్ నేను 2 చేశాను. ఐఎమ్ దట్ పర్సన్ హూ నీడ్స్ లాట్ ఆఫ్ క్లారిటీ అనమాట. నేను ఇట్లా మధ్యలో గ్రాస్ప్ చేయలేను. సో ఐ హ్యాడ్ టు రీడ్ ద హోల్ బుక్. మొత్తం బుక్ చదివి తర్వాత మాక్ టెస్ట్ కి ఒక యాప్ ఉంటుంది. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద యాప్ అండి, బట్ గూగుల్ యాప్ స్టోర్ లో సంథింగ్ కాల్ యూకే డ్రైవింగ్ లైసెన్స్ యాప్. ఇఫ్ ఐ ఫైండ్ ఇట్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. ఇట్స్ బీన్ క్వైట్ అ లాంగ్ వైల్. నేను 3 years ముందు రాశాను. అంటే ఈ టెస్ట్ కి చాలా ముందు ఇది ప్రాసెస్ అనమాట. సో యా, సో అది యాప్ వేసుకుంటే ఇట్ విల్ కీప్ గివింగ్ యూ లైక్ ర్యాండమ్ క్వశ్చన్స్ ఇస్తా ఉంటుంది అండ్ మనం నేర్చుకోవచ్చు. అది మాక్ టెస్ట్ లాగా. సో నేను అది ఫుల్ తిరిగేసాను. ఐ థింక్ ఇట్ హ్యాడ్ లైక్ 40 tests సంథింగ్. అండ్ నేను అన్ని చేశాను. అండ్ నేను థియరీలో మాత్రం మనం కింగ్ ఇట్లా ఇంత చదివితే మరి రాకుండా ఉంటుందా. సో ఐ గాట్ రియలీ గుడ్ మార్క్స్ ఆన్ థియరీ. బట్ ప్రాక్టికల్లో ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను. బట్ ఇట్స్ ఓకే. ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను. దట్స్ లైక్ అ ఫనీ స్టోరీ వెన్ ఐ ఫెయిల్డ్ ఆల్సో. సో నేను ఫెయిల్ అయ్యాను నేను అనుకోలే. నాకు ఇన్స్ట్రక్టర్ ఇట్లా ఫెయిల్ అంటే చాలా సీరియస్ గా అన్ని రాసేసుకుని ఐఎమ్ సారీ అంటే నేను జోక్ చేస్తుంది అనుకున్నాను. నేను నిజంగానే జోక్ చేస్తాను అనుకున్నాను. సారీ అని చెప్పి వెళ్ళిపోతే నిజంగానా ఏంటి ఇది కన్ఫ్యూజ్ అయ్యాను నేను. బట్ యా, సో బట్ దట్స్ ద సెకండ్ టైం వెన్ షీ సెడ్ పాస్ అయ్యావు అంటే కూడా అప్పుడు కూడా నమ్మలేకపోయా. నిజంగానా పాస్ అయ్యారా నిజంగానా అని అడిగాను. సో ఐదర్ వేస్ ఐ కుడెంట్ బిలీవ్ ఇట్. సో యా, సో థియరీ టెస్ట్ అయిపోయాక యూ హ్యావ్ టు బుక్ యువర్, అండ్ అప్పటికి బాగా లైసెన్స్ ఇది కూడా నేర్చేసుకుని యూ హ్యావ్ టు బుక్ యువర్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్. ఇది స్లాట్స్ చాలా తక్కువ ఉంటాయండి కొన్ని దాంట్లో. సో అంటే నేను ఇస్తున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ 2 months తర్వాత 3 months తర్వాత అట్లా దొరికేది స్లాట్స్. సో అది బట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాప్ క్యాన్సిలేషన్ యాప్ ఏదో ఉంటుంది. మా డ్రైవింగ్ లైసెన్స్ ఇన్స్ట్రక్టర్ చెప్పారు. వెర్ యూ దర్ ఇస్ అ వెబ్సైట్ వెర్ యూ కెన్ I think you have to pay like maybe £10 or something very nominal amount. And every time there was a cancellation on the website, manki mail vastundi that if you want to book, you can book it right now ani. Adoka 10 minutes to 20 minutes time istundi manki to book that slot if you want it. Anta lopala manam adi book cheskunte that is ours and atla vastundi. So that is there is one more, that is one app that you might want to try if you want a దగ్గరలో ఉన్న స్లాట్ కావాలనుకుంటే. సో అది అయిపోయాక డ్రైవింగ్ టెస్ట్ అయిపోతుంది. డ్రైవింగ్ టెస్ట్ మీరు బాగా మంచిగా మిర్రర్స్ చెక్స్ అవన్నీ చేసేస్తే మంచిగా పాస్ అయిపోతారు. అండ్ దాని తర్వాత యూ కెన్ స్టార్ట్ డ్రైవింగ్ ఇమీడియట్లీ. యూజువల్ గా దర్ ఇస్ లైక్ బోర్డ్స్ పెట్టుకుంటారు కదా, ఎల్ బోర్డ్. మన ఇండియాలో ఎల్ బోర్డ్ ఎట్లానో ఇక్కడ ఎల్ అండ్ పి అని ఉంటుందండి. ఒకటి ఎల్ బోర్డ్ ఇస్ వెన్ యూఆర్ లర్నింగ్ అంటే పక్కన డెఫినెట్ గా కంపల్సరీ ఎవరైనా వేరే వాళ్ళు ఉండి మనకి అప్పుడు మనం ఎల్ బోర్డ్ పెట్టుకుని వెళ్ళొచ్చు. ప్రొవిజనల్ పి అంటే న్యూలీ పాస్డ్ అట్లా అయినప్పుడు వీఆర్ నాట్ స్టిల్ వెరీ కాన్ఫిడెంట్ విత్ ద రోడ్స్ కదా. సో అప్పుడు పి అని గ్రీన్ కలర్ పి అని వస్తుంది. అది పెట్టుకుంటే people will know that you've just passed your test కొంచెం ఎట్లా కానీ. సో దే గివ్ యూ లిటిల్ బిట్ మోర్. మనకి ఎల్బోర్డ్ ఎట్లా చూస్తారో ఇక్కడ పి అట్లా ఉంటే అలా చూస్తారు అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2 words. బట్ యాజ్ సూన్ యాజ్ యూ వాంట్ టు డ్రైవ్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు హ్యావ్ ఇన్సూరెన్స్ అని. మీ కార్ కి డెఫినెట్ గా ఇన్సూరెన్సెస్ తీసుకోవాలి. And there are lots of types how you can search for the best deal of car insurance. That's probably coming up some other time. If you're interested in the video, chappandi naku. If you want to know about the car insurance, maybe I'll make another video. But if you're not interested, if you just Google, then it will be okay. So yeah, I really hope this was a helpful video only. My real suggestion is, a video matram, please, if you've seen this video till here, definitely you must be thinking about driving and it's a serious ga. Definitely take it up, and driving will literally give you wings.
నేను అదే అంట, it has given me so much more freedom than anything else. The hassle of going outside అంత తగ్గిపోయింది అసలు. సో if you're interested and if you really want to, please take the leap. కష్టం అనిపించినా కూడా ఆ కొన్ని రోజులు ఒక 2-3 months కష్టపడితే like lifelong you will be very easy. So before this, I also have to mention that there are two types of license only. There is an automatic license, only automatic license, and there is a full license. So nakunnadi automatic license maatrame. So I can only drive automatic vehicles. I cannot drive manual vehicles. But Chetu has a full one where you can drive automatic as well as manual vehicles. And if you're not very confident with your driving, nalaga, please, there is no shame in taking an automatic license or an automatic car. Price wise kuda it's not very expensive, and automatic cars are much like maybe 100 or 200 pounds extra untundemo ante gaani. But మీ classes lo you will save money because మనం ఆ గేర్ క్లచ్ అవన్నీ కూడా నేర్చుకోకర్లేదు. So you will save money there, and it is such an easy thing to drive an automatic car. So yeah, that is something to consider if you are like me, if you're a woman driver who is very scared of driving, who used to be scared like me. So yeah, so idenandi, I really hope it was a useful video to you. I will see you in my next video. Bye bye.